హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాన్సీ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రమ. ఈరోజు మన వీడియో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినగలిగే స్వీట్ రెసిపీని చూపిస్తాను. ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అందరికీ నచ్చుతుంది. పిల్లలకైనా పెద్దవారికైనా చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. ఇంట్లో బెల్లం కానీ రవ్వ ఉంటే సరిపోతుంది. ఈ స్వీట్ రెసిపీని చేసేసుకోవచ్చు. ఆ స్వీట్ ఏంటంటే రవ్వ అప్పాలు. ఈ రవ్వ అప్పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళి చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ లైట్గా రోలింగ్ బాయిల్ అయినప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇందులో 1 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి బెల్లాన్ని వేసుకోండి. తురిమిన బెల్లాన్ని వేసేసుకొని ఇదంతా కలుపుకోవాలి. లైట్గా బెల్లం కరిగిన తర్వాత యాలకులని ఈ విధంగా 2 తీసుకొని దంచుకొని వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1/2 కప్ వరకు ఉప్మాకు వాడే రవ్వని వేసుకోవాలి. బొంబాయి రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ రవ్వ అనేది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేంత వరకు కలుపుకోవాలి. నేను వేసిన రవ్వకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారైతే బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ తినాలనుకుంటే బెల్లాన్ని తక్కువగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చేతితో బాగా ఒత్తి మెత్తగా చేసేసుకోవాలి. వీలైనంత మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలపకపోతే ఆయిల్లో వేసినప్పుడు ఇవి విరిగిపోతాయండి. ఇది మాత్రం మర్చిపోకూడదు. వీలైనంత మెత్తగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. నేను పైన క్రిస్పీగా రావడం కోసం రవ్వ వాడాను. మీకు గనక ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అని అనుకుంటే గోధుమ పిండిని వేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత చపాతీ పీటకి లైట్గా ఆయిల్నైనా నెయ్యినైనా అప్లై చేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకొని ఏదైనా మూతతో ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం రవ్వని ఇదే సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను తీసుకున్న రవ్వకి ఇక్కడ 10 to 15 వరకు చేసుకున్నాను. వీటిని ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పూరీలు చేస్తుంటాం కదండి, సేమ్ అదే విధంగా వీటిని కూడా అదే ప్రాసెస్లో కాల్చుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాతనే వీటిని వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి అనేది ఈ విధంగా పొంగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యింది అంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మంటని హైలో పెట్టడం వల్ల ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. కాబట్టి మీరు సేమ్ ఇదే విధంగా మిగతా రవ్వను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. రవ్వ అప్పాలు రెడీ అయినట్టే అండి. చూసారు కదండి, మీరు కూడా ఈ వీడియో మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందు వస్తుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఇలాంటి స్వీట్ రెసిపీస్ మరికొన్ని కావాలి అని అనుకుంటే మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.